తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచకుని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ నీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తున్న త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. గతించిన కాలమంతా కూడా నీ కృప చొప్పున మమ్మల్ని సంరక్షించారు. వందనాలు తండ్రి. ఈ మండల కాలం కల్వరి ప్రయాణంలో 5వ ఆదివారపు దినాన్న నీ సిలువ చెంత మేమంతా కూడా చేర్చబడి నీ నామమును స్తుతించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. కొద్ది సమయం నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సిలువ చెంత చేరినటువంటి మేము మా ఆధ్యాత్మిక జీవితాలను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నామో ఆలోచన చేయటానికి సిద్ధపడతా ఉన్నాం. నీ దాసుడను అయోగ్యుడనైన నేను నీ సిలువ చెంత నిలబడి ఉన్నాను. ఈ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకొనుమని, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలవాడను గనుక నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ కృపా సహాయమై అందించి మమ్మల్ని మీరు బలపరిచి మీరు మహిమ పొందుకొనమని మా ప్రభువును సిలువధారి అయిన యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును విమోచకుడునైన యేసయ్య వారి మహోన్నతమైన కృపలో ఏప్రిల్ మాసం మొదటి ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానములో మనమందరం కూడా చేర్చబడి ఆయన నామమును స్తుతించటానికి దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనమంతా కూడా దేవునికి స్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఈ కల్వరి ప్రయాణంలో 5వ ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ఆయన సిలువను సమీపించి చేరివచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా నా తోటి జత పని వారు రెవరెండ్ ప్రతాపయ్య గారికి, రెవరెండ్ రత్నాకర్ గారికి, సంఘ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఉన్నటువంటి చైర్మన్స్గా ఉన్నటువంటి పీలు శ్రీ రేమల్ల కమలరాజు గారికి, ఉన్నమట్ల కరుణాకరరావు గారికి, ట్రెజరర్స్గా ఉన్నటువంటి వారికి, డెలిగేట్స్గా ఉన్నటువంటి వారికి, పీసీ సభ్యులకు, ఎల్సీ సభ్యులకు, శీల సమాజానికి, యవ్వన సమాజానికి, శతవార్షిక రూపాంతర దేవాలయ కుటుంబం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి
ఈ ఉదయకాల శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లారా, చాలా సంతోషం. దేవుడు గత నెలంతా తన ఉన్నతమైన బలిష్టమైన బాహువు కింద మనల్ని సంరక్షించి మరొక నూతన మాసంలో మొదటి ఆదివారపు దినాన్న మనల్ని ప్రవేశపెట్టి గత కాలంలో అనేకమైనటువంటి బలహీనతలు, ఇబ్బందులు, శోధనలు అనేకమైనవి మన జీవితాల్లో తారసపడినప్పుడు వాటన్నిటి నుంచి విడుదల దయచేసి ఈ దినాన మరలా ఆయన సన్నిధానంలో మనం ప్రవేశపెట్టి ఆయన ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మీ అందరి పక్షాన మరొక పర్యాయం దేవునికి నేను స్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. చాలా సంతోషం ప్రియులారా. ఈ రోజున కల్వరి ప్రయాణంలో సిలువ ధ్యానంలో కొనసాగుతూ ఆల్మోస్ట్ ఆల్ చివరి ఆదివారం, లెంటులోని 5వ ఆదివారం అని పిలుచుకుంటూ ఉంటాం. చివరి ఆదివారపు దినాన్న ఆయన సిలువ చెంత మనమంతా కూడా చేర్చబడటానికి దేవుడు తన కృపను అందించాడు. చివరి ఆదివారం ఎందుకంటున్నానంటే వచ్చే ఆదివారం మట్ల ఆదివారం, ఆ పై ఆదివారం పునరుత్థాన పండుగ ఆదివారం, ఇంకా పండగ ఆదివారం. పండగ ఆదివారంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. దేవుడు తన మహాకృపను మనకు అందించి ఈ మండల కాలంలో 5వ ఆదివారం, చివరి ఆదివారపు దినాన్న సిలువ చెంత మన స్థితి ఏమైందో పరిశీలన చేసుకోవటానికి దేవుడు తన కృపను అందించాడు. ఈ ఆదివారాన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. జుడికా ఆదివారం అనేటువంటి పేరుతో పిలుస్తారు. జుడికా, ఇది లాటిన్ పదం. జుడికా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే తీర్పు అని అర్థం. జడ్జిమెంట్. శ్రమల కాలం దేవుడు మన జీవితాల్లో ఆయన సిలువను సమీపించి మన బ్రతుకులను సరి చేసుకోవటానికి ఒక తరుణాన్ని అనుగ్రహించాడు. ఆ తరుణంలోనే చివరి గడిలోని కూడా మనం వచ్చేసాం. కనీసం గడిచిన దినాలు ఎలా గడిచిపోయినప్పటికీ కూడా ఈ చివరి ఆదివారపు దినాన్న సిలువకు అత్యంత సమీపంగా వచ్చినటువంటి నేను, సిలువకు అత్యంత చేరువగా కొనసాగుతున్నటువంటి నేను నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యమైనటువంటి జీవితంగా మలుచుకుంటాం లేదో ఆలోచన చేసుకోవటానికి దేవుడు ఒక చక్కని ఆదివారముగా, తీర్పు ఆదివారముగా, దీన్నే శ్రమ ఆదివారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనల్ని మనం సరి చేసుకోవటానికి దేవుడిచ్చేటువంటి ఒక అవకాశంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి అంటే మనకు మనముగా తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. ఈరోజు చదువుకున్న లేఖన భాగాలు మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే పత్రిక పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ చెంత ఆయన ఏమై ఉన్నాడో, యావత్ మానవాళికి ఆయన ఏ విధంగా ఉన్నాడో తెలియజేస్తూ రాసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సువార్త పాఠ్య భాగం దగ్గరికి వచ్చేటువంటి సమయానికి యేసు చెంత చేరినటువంటి యూదులు తాముకు తామే నీతిమంతులమని చెప్పుకుంటూ నీతిమంతుడైనటువంటి యేసయ్యను సరిగా గుర్తించలేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో కొనసాగుతున్న వైనాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్న యేసు ఎవరు అని అనుకుంటూ వాళ్ళే సమాధానం చెప్పేస్తూ ఉన్నారు. ఏమని సమాధానం చెప్తున్నారు తెలుసా? ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన సిలువను సమీపించేటువంటి క్రమంలో తారసపడినటువంటి యేసయ్యను చూచి వారు తాము ఏమనుకుంటున్నారంటే మేము యేసు కంటే గొప్పోళ్ళు. అక్కడతో వదిలేయలేదు వాళ్ళు. యేసును ఏమనుకుంటున్నారంటే వీడు సమరయుడు. సమరయుడు అంటే మనందరికీ తెలిసినటువంటి వారే.
జాతి తక్కువవాడు అని అర్థం. ఇంకా లోతుకెళ్ళి అంటున్నారు తెలుసా, వీడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడు, వీడు ఖచ్చితంగా దెయ్యాల అధిపతి. ఎంత దౌర్భాగ్యకరంగా మాట్లాడుతున్నారు చూడండి. యేసు చెంత వారు చేర్చబడి, యేసుకు సమీపంగా వారు ఉండి, వారి హృదయాలను కఠినం చేసుకుని, మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము సంతతికి చెందినటువంటి వారం, అబ్రహాము యొక్క ధర్మశాస్త్రానికి, మోషే ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారం, మాకు మేమే నీతిమంతులు అని చెప్పుకుంటూ వారి జీవితాలను సరి చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఈరోజు దౌర్భాగ్యకర స్థితిలో కొనసాగుతున్నటువంటి యోధా సంతతిని మనం చూస్తూ ఉన్నాం. పత్రిక పాఠ్యభాగం దగ్గరికి వచ్చే సమయానికి ఒకప్పుడు యోధా ధర్మశాస్త్రానికి బద్ధుడైనటువంటి నిష్ఠాగరిష్ఠుడిగా పిలువబడుతున్నటువంటి అపోస్తలుడైన పౌలు ఈరోజు యావత్త మానవాళి రక్షించబడాలి అంటే, యావత్త మానవాళి విమోచించబడాలి అంటే, యావత్త మానవాళి సమాధానకరమైన తావులో కొనసాగాలి అంటే ఆయన సిలువ చెంత నువ్వు చూడాలి. సిలువ చెంత చూచినటువంటి నీవు ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియజేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు పౌలు భక్తుడు మనకు అందించాడు. ఆ పాఠ్యాంశాన్ని బేసిక్గా నేను చేసుకుని ఈరోజు నేను మీ ముందుంచుతున్న ప్రసంగ అంశం సిలువ చెంత క్రీస్తు ఏమై ఉన్నాడో. సిలువ చెంత క్రీస్తు ఏమై ఉన్నాడో ఈరోజు మనం అందరం ఆలోచన చేసుకోవాలి. నేను అంటూ ఉన్నాను, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఈ కలవరి ప్రయాణంలో కొనసాగటానికి, ఆయన కలువరి ఎదుట నిలబడటానికి దేవుడు కృపనందించాడంటే ఏదో ఆచారాన్ని పాటించడానికి కాదు నీకు సమయం ఇచ్చినటువంటిది. కనీసం ఇప్పుడైనా పౌలు భక్తుడు ఏ విధంగా అయితే తన విలువైన సమయాన్ని వ్యర్థపరుచుకుని ఆ సిలువ తన జీవితాల్లో ఏ విధమైన విలువను తెచ్చిందో దాన్ని గమనించుకుని తన స్థితిని మార్చుకుని యేసు కొరకు ఏ విధంగా అర్థం చేసుకుని తన జీవితాన్ని ఉన్నతమైన ఆశీర్వాదకరమైన తావులు నడిపించాడు. మన బ్రతుకులను కూడా ఆ స్థితిగా మార్చుకోవటానికి ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. సిలువ చెంత క్రీస్తు స్వస్థతలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు అని తలుచుకుని వెళ్ళిపోతే కాదు. కానీ ఈరోజు పౌలు యొక్క ఆలోచన విధానం మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. సిలువ చెంత చేరినటువంటి పౌలు ఈరోజు క్రీస్తుని గురించి ఏమని యావత్ ప్రపంచానికి తన సందేశాన్ని అందిస్తున్నాడంటే 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నేను ఈరోజున మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే పౌలు భక్తుడు ఎలుగెత్తి లోకానికి అందిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు, సిలువలో వేలాడుతున్న యేసయ్య యావత్త మానవాళికి ఏమై ఉన్నాడంటే అందులో మొట్టమొదటిగా ఆయన తెలియజేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి మాట ఏంటంటే, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పౌలు మన ముందుంచుతున్న ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చినటువంటి తాను పొందిన, తాను నమ్మిన ఆలోచన విధానం మన ముందుంచుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఏమై ఉన్నాడంటే ప్రధాన యాజకుడై ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు మనందరికీ తెలుసు. మనం అర్పించేటువంటి ప్రతి బలిని, ప్రతి అర్పణను, ఆ కోడెల రక్తాన్ని, ఆ దూడల రక్తాన్ని, ఆ పావురముల రక్తాన్ని మనందరి పక్షాన ఏటేటా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి మనందరి యొక్క పాప పరిహారార్థం కోసం దేవుని పక్షాన, మన పక్షాన నిలబడేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు. కానీ పౌలు భక్తుడు తెలియజేస్తున్న ఈ ప్రధాన యాజకుడు ఏటేటా ఒక్కసారి వెళ్ళి ఎవరిదో రక్తాన్ని
కోడల రక్తాన్ని, దూడల రక్తాన్ని, పావుల రక్తాన్ని చమిచ్చి ప్రోక్షణ చేసేటువంటి వాడు కాదు ఈ ప్రధాన యాజకుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసం తన విలువైనటువంటి స్వరక్తాన్ని ఒక్కసారే పానార్పణముగా చేసినటువంటి ఘనమైనటువంటి యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ప్రధాన యాజకుడు బలులు అర్పించడం కోసం, పాప పరిహారం కోసం బలియాగాన్ని చేవిస్తూ పక్షుల రక్తాన్ని, జంతువుల రక్తాన్ని చమురుస్తూ తాను పని అయిపోయినట్లుగా చేస్తూ ఉంటాడు. కానీ మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రధాన యాజకుడు తన విలువైనటువంటి జీవితాన్ని, తన విలువైనటువంటి యవన రక్తాన్ని నీకోసం, నా కోసం, మన పాప పరిహారం నిమిత్తమై తన రక్తాన్ని బలిపీఠం మీద సిలువ చెంత ప్రోక్షించినటువంటి ఘనమైనటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు అబ్రహాము సంతతిగా పిలువబడేటువంటి వారు అనుకుంటా ఉన్నారు. ఏమనుకుంటున్నారో తెలుసా? మేమందరూ కూడా అబ్రహాము సంతానం కదా, మోషే ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది కదా, మేము అబ్రహాము సంతతిని పిలువబడడం ద్వారా నీతిమంతులుగా ఉంటాం అన్న మాటను తెలియజేస్తున్నాడు. కానీ ఈ పౌలు తెలియజేస్తున్న మాటను తెలుసా? అబ్రహాము యొక్క సంతతిగా పిలువబడటం ద్వారా మీరు నీతిమంతులుగా ఎంత మాత్రం కూడా పిలువబడరు. మీ ధర్మశాస్త్రంలో ఎవరెవరి రక్తాన్ని తీసుకొచ్చి ప్రోక్షించబడతా ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా, ఆయన ప్రధాన యాజకుడిగా మీరు అనుకోవడం ద్వారా మీకోసం రక్తాన్ని, ప్రాణాన్ని చిందించినటువంటి యేసును మీ యాజకుడిగా భావించి ఆయన అనుసరించిన ఎడల మీ జీవితాలు ఆశీర్వాదకరంగా కొనసాగుతాయి అనేటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు మీ పక్షాన మొరపెడతా ఉంటాడు. ప్రధాన యాజకుడు మీ పాపాలు పరిహరించడం కోసం ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప పరిహారం కోసం తన జీవితాన్ని నీకు సమర్పణ చేసినటువంటి వాడు, తన జీవితాన్ని, తన రక్తాన్ని నీ కోసం పానార్పణంగా చేసినటువంటి వాడు. అలాంటి యేసయ్యను గూర్చి నువ్వు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు భక్తుని ఆలోచన మాత్రమే కాదు, కానీ ఈ రోజున నా ప్రధాన యాజకుడు నన్ను నా సమస్తమైన పాపాలకు పరిహారం కావించడానికి నా కోసం పానార్పణ చేసినటువంటి నా యేసయ్యతో నేను ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాను, నా యేసయ్యని గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాను అనేటువంటి తీర్మానం చేసుకోకుండా నువ్వు ఆరాధనలోంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన చేసిన సిలువ యాగం, ఆయన చేసిన సిలువ త్యాగం ఆయన పని పాట లేకుండా చేయలేదు. మన జీవితాలు సమాధానార్థమైనటువంటి శిక్షను అనుభవించడానికి సిద్ధపడినప్పుడు వాటిని తీసివేసి ఆ మన పక్షాన మనకు బదులుగా బలి అర్పించబడిన యేసుతో మన సంబంధాన్ని ఏ విధంగా కొనసాగింపజేసుకుంటున్నామో మనల్ని మనం ఆలోచన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా పౌలు భక్తులు తెలియజేస్తున్నట్టు మరొక మాట ఏంటో తెలుసా? ఈయన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, కానీ ఈయన నిత్య విమోచకుడు అనేటువంటి మాటను ఉపయోగించాడు. నిత్య విమోచకుడు, రెడీమర్, రెడెంప్షన్. ఈ విమోచకుడు అనేటువంటి మాటను, ఈ విమోచన అనేటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడల్లా ఈ కార్యం కోసం గ్రీకు భాషలో ఒక చక్కని పదాన్ని ఉపయోగించారు. ఏంటో పదం అంటే లుట్రో అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, తెలుగులో ఒక రకం అన్నమాట, ఇంగ్లీష్లో దానికోసం వాడబడిన పదం ఏంటంటే ర్యాన్సమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇంకా మనం లోతుగా మాట్లాడాలంటే రెడెంప్షన్ ప్రైస్ అనేటువంటి మాటను ఉపయోగించారు ఇంగ్లీష్లో. దీని తెలుగులో లిటరల్గా మనం వెల చెల్లించడం ద్వారా వదులుకోవటం అనే అర్థం కనబడతాం. వెల చెల్లించడం ద్వారా. ఈ లుట్రు అనేటువంటి పదాన్ని బానిసలుగా ఒక రాజ్యంలో నుంచి మరొక రాజ్యం బానిసలు కొనుక్కోబడతా ఉంటారు. తిరిగి ఆ బానిసను మళ్ళా తిరిగి మన దగ్గర తీసుకురావాలంటే ఎంతో కొంత ఆ రాజ్యానికో ఆ రాజ్యాధినేతకో మనం ఎంతో కొంత చెల్లించాలి. ఆ సందర్భంలో రాయబడినటువంటి పదమే ఈ లుట్రు అనేటువంటి పదం. దీన్ని ఇక లోకల్గా కూడా మనం మాట్లాడుకుంటే సాధారణంగా పల్లెటూరులో కాదు, చాలా పట్టణాల్లో కూడా గొర్రెల మందలు, పశువుల మందలు కొనసాగుతున్నప్పుడు ఈ మందలు మూకుమ్మడిగా ప్రయాణం చేస్తూ ఉంటాయి, మేత మేయటానికి వెళ్తూ ఉంటాయి.
వెళ్తున్న సందర్భంలో ఈ పశువుల కాపరి, గొర్రెల కాపరి ఈ మందను వదిలేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆదమరిచి ఎక్కడో చోట విశ్రాంతి తీసుకోవటం ఏదో చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఈ మందలు ఏం చేస్తూ ఉంటాయంటే తాము మేయవలసినటువంటి ప్రాంతాన్ని విడిచి తమది కానటువంటి వేరొక ఫీల్డ్, అంటే ఆ వేరొక పొలంలోనికి కానీ వేరొక చెందినటువంటి స్థలంలోనికి కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వారి స్థలాన్ని, వారి పొలాన్ని ఈ మందలు ఏం చేస్తూ ఉంటాయంటే పాడు చేస్తూ ఉంటాయి. పాడు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ యజమాని, ఆ స్థలానికి చెందిన, ఆ పొలానికి చెందినటువంటి యజమాని ఏం చేస్తూ ఉంటాడంటే దాన్ని కనిపెట్టి వెంటనే ఏం చేస్తూ ఉంటాడంటే ఆ మందనంతటిని బంధించేస్తాడు. ఆ మందనంతటిని బంధించేసినప్పుడు వెంటనే బంధించి ఆ యజమాని కౌరు పంపుతాడు. నీ మందలు నా పొలాన్ని, నా స్థలాన్ని పాడు చేశాయి, నేను దాన్ని బంధించాను, ఇప్పుడు ఇవన్నీ నావే అని చెప్పినప్పుడు అవతల యజమాని బలాన్ని ఉపయోగించడానికి వీల్లేదు, తన శౌర్యాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ మందను, ఆ పశువులను తిరిగి అతను మళ్ళా తీసుకోవాలంటే అతనికి ఎంతో కొంత వెల చెల్లించాలి. ఆ వెల చెల్లిస్తేనే అతని ఆదరణ ఉంటే తన మందలను, తన వస్తువులను, తన యొక్క గొర్రెలను తిరిగి మళ్ళా తీసుకోవటం వీలుంటూ ఉంటుంది. ఈ సందర్భంలో వాడబడిన పదం ఈ లుట్రో. మనం అందరం కూడా సాతాను యొక్క బంధకాలకు, సాతాను కాడి కింద మనం నలిగిపోతూ ఉన్నప్పుడు, పాపం అనే కాడి కింద మనమందరం కూడా పతనమైపోతున్నప్పుడు, ఈ రోజున ఈ కాడి నుంచి విడుదల చేయడానికి, ఈ లోకానికి ఈ పాపం అనే భారాన్ని తీసివేయటానికి ఈ లోకానికి చాలామంది దేవుళ్ళుగా పిలువబడేవారు, చక్రవర్తులుగా పిలువబడేవారు, రాజులుగా పిలువబడేటువంటి వారు అనేక మంది ఈ లోకానికి వచ్చున్నారు. ఎవడు కూడా మానవుని యొక్క పాప భారాన్ని, మానవుని యొక్క దాసత్వాన్ని చూసి అయ్యో పాపం అన్న సౌండ్ ఇచ్చి వదిలేశారు తప్ప ఎవరు కూడా ఆ పాప భారం విడిపించడానికి సాహసం చేసినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరో. ఎందుకని ఆ విడిపించబడాలి అంటే రక్తం ప్రోక్షించబడాలా, రక్తం చిందించబడాలా, ఆ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలా. ఈ రోజున ఆ పాప మానవాళి దాస్యమైనటువంటి కాడి కింద నలిగిపోతున్నప్పుడు ఆ మానవాళిని విమోచించడానికి, రక్షించడానికి నా యేసయ్య ఈ రోజున నిత్య విమోచకుడిగా తన విలువైన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు చిందించాడు. ఈ రోజున నేను సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకున్న స్థితి అంతా ఇంత కాదు అని అనుకుంటున్నావే. ఒకప్పుడు ఈ స్థితి నీది కాదు. నువ్వు దాసత్వం అనే, పాపం అనే దాసత్వం కింద నలిగిపోతున్నటువంటి వాడవు. ఈ రోజున దాని నుంచి నీకు విడుదల చేసి నిత్య విమోచనకు పాత్రను చేసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని ఈ రోజున పౌలు భక్తుడు నీకు తెలియజేస్తున్నట్లుగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విమోచన చేయటానికి ఆయన చేసినటువంటి శిలువ యాగం, శిలువ త్యాగం, ఆ విలువైనటువంటి ఆ శిలువ కార్యము ద్వారా ఈ రోజున మనందరికీ కూడా విమోచన కలగజేసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒకప్పుడు పౌలు భక్తుడు అనుకునేవాడు, నా ధర్మశాస్త్రం నన్ను రక్షిస్తుంది, నా ధర్మశాస్త్రం నన్ను విమోచిస్తుంది, నా ధర్మశాస్త్రమే నన్ను కాపాడుతుందని విర్రవీగిపోయినటువంటి పౌలు ఈరోజు ఎలుగెత్తి చాడుతూ ఉన్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవరు కూడా నన్ను నిత్య విమోచకుడిగా నిలబెట్టినటువంటి వాడు ఎవరు కూడా లేరు అనేటువంటి సత్యాన్ని ఈ రోజున పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం మండల కాలంలో, కల్వరి ప్రయాణంలో 5వ ఆదివార దినాన్న సిలువ చెంత చేరినటువంటి నీవు ఆయన ఏ విధంగా నీ ఎక్స్పీరియన్స్ ఆయన ఎందుకు కనపరుస్తూ ఉన్నావు, ఆయన ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నావు. నేను విమోచించిన వాడు నా యేసయ్య అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా ఈ కాలాన్ని ముగించుకుంటే ఒకవేళ అది వ్యర్థం కావచ్చు. మూడోదిగా మనం మొట్టమొదటిగా ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, నిత్య విమోచకుడిగా ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినప్పుడు ఈయన శుద్ధీకరించేటువంటి వాడు. విమోచన, విడుదల రెండు ఒకటే. విడుదల, విమోచన ఈ రెండు ఒకటే. మన పాప బంధకాల నుంచి విడుదల దయచేసినటువంటి వాడు ఆయన.
ఈ రోజున పౌలు భక్తులు తెలియజేస్తున్నటువంటి మూడవ ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆ సిలువ చెంత చేరినటువంటి పౌలు యేసు క్రీస్తుని గుర్చినటువంటి కలిగిన అవగాహనలో మూడో మాట ఏంటంటే ఆయన శుద్ధీకరించేటువంటి దేవుడు. చూడండి, చదువుకున్నటువంటి ఆ 14 వచనం చెప్తున్నాడు కదా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. శుద్ధి చేసే దేవుడు బాహ్యపరమైనటువంటి శరీరాన్ని శుద్ధి చేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. అంతరంగమైనటువంటి మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటి వాడంట. అది కూడా దేని ద్వారా చేశాడంటే తన సిలువ యాగం ద్వారా. మనస్సాక్షిని ఎలా శుద్ధి చేయగలడండి? వారు నిర్జీవ క్రియలను విడిచి మనస్సాక్షిని శుద్ధి చేసే దేవుడని పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఆలోచన చేస్తున్నప్పుడు కలవరి కొండకు వెళ్తూ ఉంటుంటే అక్కడ ఒక సన్నివేశం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కలవరి కొండలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేశారు. కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని, ఇద్దరిని కూడా వేలాడదీశారు. వారు బ్రతుకేంటంటే పనికిమాలిన బ్రతుకు. జీవించినంతకాలము ఎవరికి భయపడకుండా, బ్రతికినంతకాలము దుర్మార్గము, దౌష్యము, స్వార్థము, అసూయతోనే అందరిని కూడా దోచుకుంటూ, అందరినీ కష్టపెడుతూ ఇలాంటి దుర్భరమైన జీవితాన్ని జీవించారు. వారిద్దరి మధ్య యేసుని సిలువేశారు. ఈ చెరువైపు ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు చేసిన కార్యాలు ఏంటంటే ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా నిర్జీవమైన క్రియలనే వారు కొనసాగింపు చేస్తారు. సిలువ యాగం జరుగుతూ ఉంది, కొడతా ఉన్నారు, పొడుస్తూ ఉన్నారు, రక్తం కారుతూ ఉంది, అలసిపోతూ ఉన్నాడు. ప్రక్కలో వచ్చి ఆయన ఎవరో చూసి వచ్చి ఇంకా బ్రతుకున్న లేదని ప్రక్కలో ఒక పోటు పొడిచాడు. లోపల రక్తం అంతా లేకుండా తెల్లని ద్రవమోటి బయటకు వచ్చింది. అంగీని చీట్లు వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు యూదుల రాజు అయితే కిందకి దిగిరా అని హేళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి కష్టమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇద్దరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి చచ్చేదాకా బుద్ధి రాదు. చచ్చినప్పుడు కూడా బుద్ధి రాదు వాళ్ళకి. ఆ బ్రతుకులు ఓతవేయబడిన మనస్సాక్షులు. దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, దేవుడు తరుణాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుడు కృప వెంబడి కృపను నువ్వు రక్షించబడాలి, విమోచించబడాలని చివరికి నువ్వు మరణకరమైన తావులో కొనసాగుతున్నప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు. కానీ అందులో మనకి ఖచ్చితంగా బ్రతుకు అంతమైపోతున్న తరుణంలో కూడా తన యొక్క బ్రతుకును మార్చుకోలేక నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించనేటువంటి హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, రెండో వైపున దొంగ జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే బ్రతుకంతా పనికిమాలిన బ్రతుకు బ్రతికేశాడు. ఆ సిలువలో వేలాడుతున్న తరుణంలో యేసయ్య మాట్లాడుతున్నటువంటి ప్రతి ఆలోచన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ అతని నోటంట వస్తున్న మాటలు సాధారణంగా అనుకుంటాం కదా, హృదయం ఏది నిండి ఉంటుందో నోరదే మాట్లాడుతూ ఉంటుంది. ప్రక్కనున్నవాడు హృదయంలో పశ్చాత్తాపం లేదు, ఎదురుగుండా ఆయన రక్షణకరమైన కార్యాలు చేస్తూ అనేక మందిని క్షమిస్తూ రక్షణ సుధాన్ని పంచిపెడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేకుండా నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని హేళనతో మాట్లాడుతున్నాడు. కానీ రెండవ దాంగా ఉన్నాడే, ఇతని జీవితం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని కల్లారా చూస్తూ ఉన్నాడు. హృదయంలో పరితాపాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా, ఇంత అవమానపరుస్తున్నప్పటికీ కూడా, ఇంత హేళన చేస్తున్నప్పటికీ కూడా, ఇంత దుర్మార్గంగా ఇతని పట్ల ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగలు గనుక వీరిని క్షమించు అని చెప్పగలిగాడంటే ఈయన నా జీవితాన్ని పవిత్రపరచగలిగేటువంటి మహోన్నతుడైన వ్యక్తి అని ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ యాగాన్ని దగ్గరుండి చూడగలిగాడు.
దగ్గరను చూసినటువంటి అతను ఎప్పటి వరకు తన జీవితంలో ఎలాంటి నిర్జీవ క్రియలను కొనసాగించాడో, ఎలాంటి పనికిమాలిన క్రియలు కొనసాగించాడో వాటన్నిటిని కూడా యేసు సిలువ చెంత వాటిని విడిచిపెట్టి ఈరోజు తన అపవిత్రమైన జీవితాన్ని క్రీస్తు యొక్క ఆ సిలువ యాగం ద్వారా ఏం చేసుకుంటున్నాడు? శుద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఆ మాట అనటానికి ధైర్యం కావాలి కదా. ఎప్పుడు అనగలం ఆ మాట? క్రీస్తు నా కొరకే చనిపోయాడు, నా కోసమే తనకి సిలువ యాగాన్ని కొనసాగింపజేశాడు అనేటువంటి సాక్ష్యాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయన మాత్రమే నా జీవితాన్ని శుద్ధీకరించగలిగినటువంటి వాడు. అక్కడతో వదిలేయలేదు. నా బాధ్యత నేను పడుతున్నాను, నన్ను నేను డిస్టర్బ్ చేయగలను యేసయ్య. వెంటనే పనికి మాలినటువంటి జీవితాన్ని అప్పటి వరకు జీవించినటువంటి ఆ దొంగను అతనికి ఇస్తున్నటువంటి అభయం, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉండవు. అపవిత్రతతో నిండినట్టు అతని జీవితం ఈరోజు ఏం చేయబడింది? శుద్ధీకరించబడింది. ఎంతటి పాపినైనా, ఎంతటి దుర్మార్గునైనా మార్చగలిగినటువంటిది నా ప్రభువైన యేసయ్య సిలువ యాగం. ఈరోజు పౌలు ఒకప్పుడు హంతకుడు, ఒకప్పుడు దోషకుడు, నరరూప రాక్షసుడు, రక్తాన్ని మరిగినటువంటి వాడు. ఈరోజు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, నా యేసయ్య నా జీవితాన్ని శుద్ధీకరించినటువంటి దేవుడు. ఆ దమస్కు మార్గంలో నా ఇష్టానుకూలమైన జీవితాన్ని నేను కొనసాగింపజేస్తూ ఉన్నప్పుడు నా జీవితాన్ని విమోచించి శుద్ధీకరించి ఈరోజున పవిత్రమైనటువంటి వారి జాబితాలో, పరిశుద్ధుల జాబితాలో నన్ను చేర్చగలిగినటువంటి వాడు నా యేసయ్య అనేటువంటి సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితాల్లో హేయమైనటువంటి బ్రతుకు, మూతికి ముంత, వెనకాల చీపురు కట్టుకుని సమాజంలో వెళ్ళటానికి కూడా యోగ్యత లేనటువంటి పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నప్పుడు మహానుభావులు, మిషనరీలు యేసుక్రీస్తు ప్రేమను వారు సంపాదించుకుని ఆ ప్రేమను మనకు అందించి ఇది నా అపవిత్రమైన మన బ్రతుకులను అందరితో పాటు గర్వంగా తిరగలిగేటువంటి యోగ్యమైన స్థితిని మనకు అందించాడు. ఒక అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న మన బ్రతుకులను ఈరోజున శుద్ధీకరించి ఆశీర్వాదకరమైన తావులో నడిపించినటువంటి వాడు మన యేసయ్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి సిలువ చెంత క్రీస్తుని గూర్చి నువ్వు ఎలాంటి అవగాహన కలిగి ఉంటున్నావో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయిపోతుంది సమయం. ఈ వారం అయిపోతే ఇక వచ్చే వారం పండగే. క్రీస్తుని మరలా వచ్చాను అని అనుకుంటూ సరిపోదు కానీ మండలకాలం 40 దినాలు క్రమం తప్పకుండా పాలు పంపులు పొందేసుకున్నాను అని సరిపెట్టుకుంటే ఉపయోగం లేదు. కానీ 5 ఆదివారాలు క్రమం తప్పకుండా వెళ్ళిపోయాను అని అనేసుకుంటే ఏం ఉపయోగం లేదు. కానీ సిలువ చెంత చేరినటువంటి నీవు క్రీస్తుని గూర్చి ఏమనుకుంటా ఉన్నా? యేసు చెంత చేరినటువంటి యూదులు తమకు తామే నీతిమంతులమని అనుకుంటున్నారంట. హెచ్చరిక చేస్తున్న యేసేని అంటున్నారంట, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా రాలేదే, అబ్రహాము నువ్వు ఎరుగుదువా? అబ్రహాము నీకు తెలుసా? యేసే చెప్తున్నటువంటి మాట, నేను అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. మన యేసయ్య నిత్య విమోచకుడిగా ఉన్నాడు. మన యేసయ్య నీ జీవితాలను శుద్ధీకరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. 4వదిగా ఆయన నీకు ఆయనకి మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తి, మీడియేటర్. మానవుడు దేవుని చూడలేకపోతున్నాడు, దేవుని ఆలోచన చేస్తున్నాడు కానీ దేవుని చూడ అవకాశం లేదు. ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం మనిషిని ఏం చేస్తుందంటే నీ పాపం ఎంత తీవ్రమైనటువంటిదో, నీ స్థితి ఎంత శాపగ్రస్తమైనటువంటిదో తెలియజేస్తుంది తప్ప ఆ శాపాన్నించి, ఆ పాపాన్నించి నిన్ను తప్పించడానికి మార్గాన్ని చూపించలేకపోయింది. ఈరోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు ఏ ధర్మశాస్త్రానికి లోబడి దేవునికి దూరం అయిపోతున్నావో,
దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నావో, ఆ ధర్మశాస్త్రానికి ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు మనకు దేవునికి మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు. మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యవర్తి ఏం చేస్తారో తెలుసా? సాధారణంగా కుటుంబాలలో, సమాజంలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాళ్ళని వీళ్ళని కలపడానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటాం? ఒక మీడియేటర్, మధ్యవర్తిత్వాన్ని ఒక ఆయన ద్వారా కొనసాగిస్తూ ఉంటాం. ఈ మధ్యవర్తి ఏం చేస్తూ ఉంటాడంటే అవతల వర్గానికి యువతల వర్గానికి ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తన ప్రయత్నం దాన్ని చేస్తూ ఉంటాడు. తను ఏవైతే చేస్తే ఇద్దరు కలిసి సమాధానకరంగా కొనసాగుతూ ఉంటారో దాన్ని పునరుద్ధరించడానికి ఈ మధ్యవర్తి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో మనకున్నటువంటి సంబంధం మనం చేసినటువంటి అవిధేయత జీవితం వలన, మన అతిక్రమాల వలన, మన పాపాల వలన ఈ సంబంధం దూరపరచబడినప్పుడు తిరిగి మళ్ళా ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి తండ్రికి మనకు మధ్యవర్తిత్వాన్ని కొనసాగిస్తూ, ఈ మధ్యవర్తిత్వంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమైన మధ్యవర్తి, ఈ లోకంలో మధ్యవర్తి ఆ మధ్యవర్తిత్వం చేసి నేను మీకోసం చాలా చేశానని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకోసం అన్నీ చేసి నువ్వు రక్షణకరమైన తోవలో కొనసాగాలి. నా తండ్రి పంపితేనే నీ లోకానికి వచ్చాను, నా తండ్రి నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, నా మార్గంలో మీరు ఉండండి, నా మాట మీరు వినండి. వినుట ద్వారా నేను మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణకరమైనటువంటి తావుల్లో మీరందరూ కూడా కొనసాగుతారనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మధ్యవర్తిగా కొనసాగిన యేసయ్యతో మన సంబంధాన్ని పెంపొందింపజేసుకోవాలి. మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు ఆరాధన తెలుసు, మాకు శిలువ చరిత్ర తెలుసు, శ్రమ చరిత్ర తెలుసు, కలవరి ప్రయాణం తెలుసు. ఈ మాటలు చెప్పుకుంటే నేను అంటూ ఉంటాను, ఆ ధర్మశాస్త్రం లోబడినటువంటి వారికి మనకు ఏమాత్రం తేడా లేదు. ఆ ధర్మశాస్త్రానికి మధ్యవర్తి, దేవునికి మధ్యవర్తి మోషే పాత నిబంధన కాలంలో ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో నీకు తండ్రికి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకుని తన శిలువ యాగాన్ని నీకోసం నా కోసం కావించి మనమందరము కూడా రక్షణకరమైన తావులో కొనసాగటానికి తన కృపను అందిస్తూ ఉన్నాడు. ఈ మధ్యవర్తిత్వ కార్యం అంతా కూడా సమాధానకరంగా జరిగిపోయింది. సమాధానార్థమైన శిక్ష అతడు మన కొరకు వహించాను, మన కొరకు సహించాను. మన సమాధానం లేనటువంటి వారు ఉన్నప్పుడు ఆ సమాధానం స్థిరపరచడం కోసం మనం భరించవలసినటువంటి బాధను, శ్రమను, వేదనను ఆయన భరించి నువ్వు సంతోషంగా రక్షణార్థమైన తావులో కొనసాగటం కోసం మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసయ్యతో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈరోజున సిలువ చెంత చేయనటువంటి మనము నా తండ్రికి నాకు మధ్యవర్తిగా ఉన్న యేసయ్యతో నేను ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నానో ఆలోచన చేయవలసినటువంటి వారమైనా. పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కని పాట రాశారు. ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు యేసుని వెతబడ చేసేదవు, తిన్నని మార్గము తెలిసియుండుని కన్నుల గంతలు గట్టిదివయ్యో, ఎరిగి చెడి పోతివి మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమా, భూరితాంబిది చరితాంబిది అని ఎరుక సరుక గొన కేమియు నీ, ఎరిగి చెడి పోతివి మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమా. నాకంతా తెలుసు అనుకుంటే ఉపయోగం లేదు. నీకంతా తెలుసు, ఎరిగి చెడిపోతున్నావేమో. సిలువ యాగం కోసం తెలుసు, సిలువ ప్రణాళిక తెలుసు, ఆయన మధ్యవర్తి అని తెలుసు, ఆయన ప్రధాన యాజకుడు అని తెలుసు, ఆయన నిత్య విమోచకుడు అని తెలుసు,
నా పాపాలను శుద్ధీకరించినటువంటి వాడు అని తెలుసు. తెలిసి మళ్ళా నీ బ్రతుకును మార్చుకోకుండా, మళ్ళా నీ బ్రతుకుని సిలువ చెంత పరితాపం కావించకుండా మళ్ళా అదే బ్రతుకు, అదే జీవితాన్ని కొనసాగించుకుంటే ఏమి లాభం? నేను రక్షించేవాడు ఎవరు లేరు. ఒకవేళ ఈ 2025 సంవత్సరమే కల్వరి ప్రయాణంలో మనకి ఆఖరి సమయం అయితే ఎవరు చెప్పగలరు? ఏమైపోతాయి మన బ్రతుకులు? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, దేవుడిచ్చిన సమాధానాన్ని మన జీవితంలో స్థిరపరచుకుని, నీ సిలువే నా శరణంటూ ఆ సిలువ చెంత ఆయన నా ప్రధాన యాజకుడు, ఆయన నా విమోచకుడు, ఆయనను శుద్ధీకరించేటువంటి వాడు, ఆయన నాకు తండ్రికి మధ్యవర్తిగా మా ఇద్దరి సంబంధాన్ని స్థిరపరిచిన వాడు అన్న అవగాహన కలిగి ఆయనతో నీ సంబంధాన్ని పునరుద్ధరించుకున్నప్పుడు దేవుడిచ్చే సమాధానం మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. అట్టి కృపను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండును గాక.